కొత్తపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు డిచ్పల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ప్రతి ఏటా గ్రామస్తులు గ్రామ యువకులు వీడీసీ సహకారంతో ఘనంగా నిర్వహిస్తారు. సంవత్సరం కొత్తపేట మాజీ సర్పంచ్ మురళి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిన్నయ్య ఆధ్వర్యంలో వీడీసీ మరియు గ్రామ యువకులను కలుపుకొని బ్రహ్మోత్సవాలను వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా కన్నుల విందుగా ఘనంగా నిర్వహించారు. మార్చి 29వ తేదీ గణపతి పూజ, పుణ్యహ వచనం, నవగ్రహ పూజ, ధ్వజారోహణం, దేవత ఆహ్వానం, యజ్ఞ హోమాలతో ప్రారంభించుకొని మార్చి 30వ తేదీన ముత్యాల తలంబ్రాలు ఎదుర్కొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంకాలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరుపుకున్నారు. మార్చి 31వ తేదీన చక్రతీర్థం, పూర్ణాహుతి, వసంతోత్సవం కార్యక్రమాలు వేద పండితులు చౌటుపల్లి గంగాప్రసాద్ దీక్షిత్ మరియు మణికాంత్ శర్మ వేద మంత్రాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. సందర్భంగా మాజీ సర్పంచ్ మురళి మాట్లాడుతూ, కొత్తపేట లక్ష్మీ నరసింహస్వామి వారిని కోరిన వారికి కొంగు బంగారమై విరసిల్లుతున్నాడని భక్తుల నమ్మకమని, ఈ పండగ వాతావరణంలో మొక్కులు మొక్కినా మొక్కులు తీర్చుకుంటారని, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆలయ అభివృద్ధికి, సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులను కేటాయించారని మురళి తెలిపారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ యువకులు పూర్తి ఏర్పాట్లను సమకూర్చి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారని మురళి తెలిపారు. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా జరపడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తన వంతు సహకారంగా నిధులను కేటాయిస్తున్నారని, రానున్న రోజుల్లో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆయన తెలిపారు.
Pon sampan dia mon. Purajeshwari Chande he. Chande Chande he. Matanna Pureshwari. Matanna Pune Chande Chande he. Chande Sahana Bhavamahe Tejasvi Namadikamastu Mavidya Shanti 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 Sarvam Sri Ramaduramastu లక్ష్మీ నరసింహస్వామి గోవిందా Govinda జై శ్రీరామ్ గోవిందా Double German Ini
లక్ష్మీ నరసింహస్వామి గోవింద లక్ష్మీ నరసింహస్వామి కార్యక్రమం నర్సింగపూర్ గ్రామంలో యథావిధిగా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుపుకుంటామో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము, అదేవిధంగా రథోత్సవము, నాగవెల్లి ఈ కార్యక్రమాలు 29, 30, 31 తారీఖుల లోపల కళ్యాణం ఘనంగా నర్సింగపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున నర్సింగపూర్ గ్రామంలో కళ్యాణము, అదేవిధంగా చక్రతీర్థము, లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరగడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామం నుండి ఒక 7-8 గ్రామాలు 10 గ్రామాల భక్తులు లక్ష్మీ నరసింహస్వామి సేవలో నిమగ్నమై 3 రోజుల కార్యక్రమము ఘనంగా జరిపినందుకు ప్రతి గ్రామ ప్రజలకు, మా యొక్క గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలా ఈ కార్యక్రమాలు ఎప్పుడు ఇదే విధంగా జరుపుకోవాలని ప్రతి గ్రామం నుండి భక్తులు లక్ష్మీ నరసింహస్వామి భక్తులు యథావిధిగా వచ్చి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరపాలని ఆ యొక్క భక్తులకు మనవి చేస్తున్నాం. ఇదే గోవింద. ఈ కార్యక్రమంలో మా యొక్క రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. అదేవిధంగా సారు ఒక సీసీ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది. 5 లక్షల ఫండ్ తోటి సీసీ రోడ్ ఇచ్చిండు. ఈ మొన్న రథోత్సవం ఏదైతే మార్గలో రథం తిరిగే జాగలో ఆ సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది. ఈ నరసింహస్వామి కృప మా యొక్క ఎమ్మెల్యే సాబ్కు ఎప్పుడు ఉండి ఇంకా ఎన్నో లక్ష్మీ నరసింహస్వామికి కొన్ని నిధులు కేటాయింపాలని ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నాము. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మా యొక్క భూపతి రెడ్డి సార్ పైన ఎల్లవేళలు ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ఈ యొక్క కార్యక్రమం మా నరసింహస్వామికి భక్తులకు అదేవిధంగా ఈ యొక్క కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అన్ని చేయాలని కోరుకుంటున్నాం. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. ఈరోజు మా నర్సింగపూర్ కొత్తపేట మండల్ డిచ్పల్లి జిల్లా నిజామాబాద్ మేము ఇక్కడ ప్రతి సంవత్సరము నరసింహస్వామి కళ్యాణ ఉత్సవాలు మంచిగా జరుపుకుంటాము. మరి ఈ సందర్భంగా మా సారు మొన్న వస్తాన్నాడు కానీ టైం దొరకలేదు, భూపతి రెడ్డి రాలేకపోయిండు. మరి ఇప్పుడు కొంచెం ఏంటంటే ఒక 5 లక్షలు సీసీ రోడ్లకు ఇచ్చిండు. ఇక్కడనే సీసీ రోడ్ పోసుకున్నాము. ఇక్కడనే మంచిగా మరి మళ్ళీ సంవత్సరం కల్లా మళ్ళీ ఇంకా కొంత ఫండ్స్ ఇచ్చి మాకు ఇక్కడేమన్నా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ఇంతకుముందు హనుమాన్ల ప్రతిష్టాపన కోసం వచ్చిండు. ఆ రోజు అర్థమైపోయింది ఆయనకు, ఎందుకంటే మంచి వాతావరణం ఉన్నది, నేను మళ్ళీ ఒకసారి వస్తా అంటే అన్నాడు కానీ కాకపోతే రాలేకపోయిండు. ఇక్కడ ఆయనకు కానీ మా గ్రామ ప్రజలు కానీ మండల ప్రజలు కానీ ఇక్కడ కొంత సహకరించి ఆయనకు మళ్ళీ మంచి అవకాశం ఉంటే ఒక మంత్రి పదవి కూడా వస్తుంది అన్నట్టు భావిస్తున్నాడు. అది కూడా వచ్చి అంటే మాకేమన్నా పనులు మంచిగా జరుగుతాయని కోరుకుంటున్నాము. ఇక్కడ మా గ్రామస్తులు కొంత సహకరించినందుకు గ్రామస్తులకు మరి పక్క గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు. కొత్తపేట నర్సింగపూర్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం బ్రహ్మాండ వైభవంగా జరగడం జరిగింది. అలాగే గ్రామ ప్రజలు అందరూ సహకరించిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు. అట్లనే ప్రతి సంవత్సరం మా గ్రామంలో హనుమాన్ భక్తులు మాల వేయడం జరుగుతుంది, అలాగే నరసింహస్వామి మాల వేయడం జరుగుతుంది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు మా నరసింహస్వామిని కొలుచుకుంటూ భక్తి సేవ చేసుకుంటూ అందరికి సహకరించినందుకు ధన్యవాదాలు. అందరికీ జై శ్రీరామ్. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. గోవిందా.